శ్లేషాలంకారాల్లో చివరిగా శ్లేషాలంకారము. శ్లేషాలు వ్రాయడంలో ప్రసిద్ధి చెందిన కవులు రామరాజభూషణుడు, చేమకూర వెంకటకవి. నానార్థ ప్రధాన అలంకారమే శ్లేషాలంకారము. అనగా ఒక పదానికి వేరువేరు అర్థాలు రావడాన్నే శ్లేషాలంకారం అంటారు. ఉదాహరణ చూద్దాం. మావిడాకులు తెప్పించండి. మావిడాకులు చూడండి, ఇక్కడ వేరువేరు పదాల అర్థాలు వస్తాయి మనకు. చూడండి, ఒక పదంలో మావిడాకులు. మావిడాకులు అంటే చెట్టుకుండే మామిడాకులు అనుకోవచ్చు మనం, లేదా మా విడాకులు తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి అన్నట్లు ఉంటుంది. అంటే ఒక పదంలో మనకు రెండు వేర్వేరు అర్థాలు వస్తున్నాయి. మిమ్ము మాధవుడు రక్షించునుగాక. మిమ్ము మాధవుడు. మాధవుడు అంటే విష్ణువు వస్తాడు. మిమ్ము మాధవుడు అంటే శివుడు వస్తాడు. మానవ జీవనం సుకుమారం. ఇది మీరు చేయండి ఎలా అర్థమైందో. మానవ జీవనం